తాత ఇప్పుడు మన కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది, మన వేర్లు ఏంటి? ఎక్కడి నుంచి అంటే మరి ఆ విషయం మనకు తెలియదు. ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నట్టుగా తెలియదు. మన కుటుంబం పేరు వెనక ఏమైనా కథ కానీ అర్థం కానీ ఏమైనా? ఎలాగ వచ్చిందంటే మరి గారెల పేరు అంటే మనకి అప్పుడు మొదట్లోనే మీ చిన్నతనం ఎలా ఉంది? అప్పుడు చిన్నతనం అంటే మా దీంట్లో మాత్రం స్కూల్ లేదు, బడి. అప్పుడు 30 మంది వెళ్ళాలి. 30 మందికి ఇక్కడ నుంచి వెళ్తామా, ఈ మనిషే కూరగాయలు బియ్యం పట్టుకోవాలి. నా గురించే నేను ఈ ఊళ్ళోనే పుట్టాను. మా తండ్రి పేరు దాలయ్య, మా అమ్మ పేరు గౌరమ్మ. నాకన్నా ముందు ఒక అక్క అన్నయ్య ఇంకొక అక్క, ఇద్దరు, మొత్తం ముగ్గురు. వాళ్ళ తర్వాత నేను రెండో అమ్మగా మా అమ్మ తాతకి. నేను నాకన్నా చిన్నోడు ఒకడు ఉన్నాడు, తమ్ముడు. మేము ఈ జీవితం మాది. మా గేదెల దాలయ్యకి పుట్టిన వాళ్ళు మేము 5గురు ఉన్నాం. 5గురికి అలాగా మా భవిష్యత్తు ఇలాగ ఇక్కడ ఏదో చిన్న పెద్ద వ్యవసాయం చేసుకొని మేము ఇక్కడ బతుకుతున్నాం. దాలయ్య, గౌరమ్మ, అన్న పేరు తాతయ్య, అక్క పేరు లచ్చమ్మ, రెండో అక్క పేరు దాలమ్మ, నా పేరు తాతయ్య, చిన్న తాతయ్య, తమ్ముడు పేరు సుధాకర. తాత ఇప్పుడు మన కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది, మన వేర్లు ఏంటి? ఎక్కడి నుంచి అంటే మరి ఆ విషయం మనకు తెలియదు. ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నట్టుగా తెలిసిన. అంతవరకు మరి ఎక్కడి నుంచి చెప్పాడేట పెద్ద తాత. సాలూరు నుంచి వచ్చామని పూర్వీకులు అంట. పూర్వీకులు అంతే. మరి అదే అలా చెప్పాలి. నేను నా ఉన్నంతవరకు ఇక్కడ ఉన్నట్టే కొసరమాన వాళ్ళు. మన కుటుంబం పేరు వెనక ఏమైనా కథ కానీ అర్థం కానీ ఏమైనా? ఎలాగ వచ్చిందంటే మరి గేదెల పేరు అంటే మనకి అప్పుడు మొదట్లోనే ఎలాగున్నారో గేదెల పేరు వచ్చింది. గేదెల ఇంకా ఎలాగ వచ్చినారంటే మనమే చెప్తాం. మీ చిన్నతనం ఎలా? చిన్నతనం ఎలాగుండేది, చిన్నలాగే ఉందాం. తర్వాత ఇంకేంటి, అప్పుడు చిన్నతనం అంటే మా దీంట్లో మాత్రం స్కూల్ లేదు, బడి. అప్పుడు చిన్నతనంలోనే అంతే. ఎప్పుడు ఇంచుమించు నాకు తెలిసినంతవరకు 2000 కాదు, 78 ఆ టైం. 78 ఆ టైంలోని స్కూల్ లేదు ఊర్లోని. స్కూల్ లేకపోతే మనకి ఏవి చదువుకున్న వాళ్ళు లేరు. చదువుకున్న వాళ్ళు లేకపోతే మరేంటి, ఎప్పుడో చేసుకొని మళ్ళీ ఏదో దీని మీద ఒక టీచర్కి పంపినారు మనూరు. ఒక 2 సంవత్సరాలు అంతే. అప్పటికి నేను చిన్న వయసు, నా వయసు 5 సంవత్సరాలు అలాగ ఉంటుంది. ఆ వయసులోని ఒక 2 సంవత్సరాలే మనూరులోని స్కూల్ పెట్టారు. స్కూల్ పెట్టి అదేనా సింగిల్ టీచర్ అని అలా కొమరాడు నుంచి వచ్చాడు. కొమరాడు నుంచి వచ్చి ఒక మేసరి 1 సంవత్సరం చెప్పాడు నా చిన్నతనంలోని, నా 5 సంవత్సరాల వయసులోనే. కొమరాడు నుంచి వచ్చి మేసరి ఆయన 5 సంవత్సరాలు అయిపోగా ఇంకొక ఆయన ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ ప్రభుత్వం. అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకొక మేసరి వచ్చాడు. ఆయన ఎక్కడ ముందు కొమరాడు అన్నాం కదా, కిష్టపల్లి వచ్చారు ఇంకొక మేసరు. ఆ మేసరేమో అలాగా మళ్ళీ ఒక 6 మాసాలు ఇలా చెప్పిన తర్వాత ఆ ప్రభుత్వం ఏమో ఇక్కడ మేసరి అక్కడ మేసరి చేసి డోక్సిలోనే హాస్టల్ చేయిస్తారు. డోక్సిలో ఆ టైంలోనే హాస్టల్ పెట్టేశారు. ఈ మేసరి అక్కడే హెచ్ఎంగా అయిపోండు, వార్డెన్. ఈ వలసలు ఈ మన డిప్పొలస, ఈ డోక్సిల, గోచక్క అయిందంట. మన గిరిజన పిల్లలన్నీ మన గదబాకోదు అందరికి కలిపి అక్కడ ఒక చిన్న పాక కట్టేసి ఒక
ఇంకా చిన్న పాక అంటే నిమాన్ పెద్ద పాకే ఒక 100 మంది 150 మందికి అక్కడ హాస్టల్ చేసినారు డోక్సిల్లోనే. హాస్టల్ చేసి అదే హాస్టల్ ఇక్కడున్న ఈ మనూరు మేసర్ ఆయన పేరు వెంకటరమణ. ఆ వెంకటరమణ మేసరే డోక్సిల్లోని హెచ్ఎంగా ఆయనే వార్డెన్గా ఆయనే ఉండోడు. అందాక ఆయనకి ట్యూషన్ చెప్పిన మేసర్లు ఏరే వలసలు అంటే ఉన్న మేసర్లు అక్కడ ఒక 3-4 పెట్టి అప్పటికి ఆ 100 మందికి 150 మందికి ఆ మేసర్లు పాకలను చెప్తుండేవాళ్ళు. బడి చెప్తుండగా అలాగలాగలాగలాగా ఇప్పుడు హాస్టల్గా రూపొందించి పెద్ద హాస్టల్ అయిపోయింది డోక్సిల్కి, గిరిజన హాస్టల్గా. ఐటీడీఏ ఏమో దానికి పెట్టుబడి పెడుతుంది. ఐటీడీఏ ద్వారానే కొన్ని అన్ని దాని తాలూకా భవిష్యత్తు మొత్తం ఐటీడీఏ ద్వారానే. అదే దీని మీద మళ్ళా ఈ వలసలంట ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మీ మామ నారాజు మామ దత్త మేసర్ వీళ్ళందరూ ఇక్కడ చిన్నప్పుడు 1వ తరగతి 2 సంవత్సరాలు చదివిన వాళ్ళే డోక్సిల్ హాస్టల్కి ముందు ఉపాధ్యాయుది పిల్లలు అనమాట. వీళ్ళు 10th చదివేసి 10th వరకు అక్కడ డోక్సిల్ అప్పటికి ఎంత వరకు ఉండేది 6వ తరగతి వరకు ఉండేది డోక్సిల్ అని. 6వ తరగతి అంతా 5 వరకు అక్కడ డోక్సిల్ హాస్టల్ ఉండేది. ఇక్కడ బడులన్నీ తీసేసి అక్కడే అప్పుడు ఇక్కడ బడులు లేవు, మళ్ళీ ఊర్లో లేదు. ఊళ్ళో లేకపోతే ఏడు చేసినాము అక్కడ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఇప్పుడు మన కుశాలు ఆ వయసు పిల్లలందరికీ డోక్సిల్ తీసుకెళ్ళి జాయిన్ చేసేవాళ్ళు. 5వ సంవత్సరం పూర్తి అయ్యేసరికి డోక్సిల్ తీసుకెళ్ళి జాయిన్ చేసేవాళ్ళు. చేసిన తర్వాత అక్కడ 5 సంవత్సరాలు 1వ తరగతి నుంచి 5వ తరగతి ఉంటే ఇంకొకడికి అక్కడికో మారుస్తారు. అంటే అక్కడ హాస్టల్ ఉంటే పెద్ద 5వ తరగతి నుంచి హాస్టల్ ఉంటే అక్కడికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు పంపేసేవాళ్ళు అక్కడి నుంచి అక్కడికి. అలా చేస్తూ ఉంటే అప్పటికి ఈ మేసరు మామ దత్త మేసరు అలా పోసురాండ్రు ఇప్పుడు వీళ్ళ కోటకృష్ణ వీళ్ళందరూ ఒక బ్యాచ్. మేము అప్పటికి మన ఊర్లో చదివిన వాళ్ళము. అప్పటికి నేను కూడా వాళ్ళతో చదువుకున్నాను. నేనంతే అచ్చరాలే నాకు అందుకే తెలుసు. ఇంత హాస్టల్కి వెళ్ళేసరికి నాకు నాన్నమ్మ పంపలేదు. నాన్నమ్మ ఇంటికాడ పశువులు ఉండేవి అంతే, మనకాడ లేవు, వాళ్ళ కాడ ఉండేవి. వాళ్ళ పశువులు కాస్తుండను. పశువులకి 5 సంవత్సరాలు వచ్చేటప్పుడు పశువులు కాసుకొని నేను వెళ్ళాను. మరి తాత లేడు కదా, తాత చచ్చిపోతే ఆ చిన్నప్పుడు తాత చచ్చిపోతే సుధా తాత ఏమో ఇంకా చిన్నోడైతే నేనేమో ఆ పశువులు కాసుకొని ఉండేవాడిని. పశువులు కాసుకొని ఆ పొలం పని వాళ్ళ వెంకటరమణ మాయ ఉన్నాడు కదా సకాపురాన్న, వాళ్ళ నాన్న చేసేవాడు పొలం పని. ఆ తాత ఏర్పాట్లు అయిపోయి పెద్ద తాత ఏర్పాట్లు అయిపోయి వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేస్తున్నాడు. ఇక్కడ ఈ తాత తాలూకా వ్యవసాయం నేను ఆ ముసలివాడు చేసాడు, ఆ సొక్క ముసలివాడు ఆయన చేస్తుండగా నేను అలాగలాగలాగా వాళ్ళ పశువులు కాసుకొని నేను కూడా ఆ ఏరు పూసుకొని వెనకాల వెళ్ళి ఏరు దున్నాను. బడికి వెళ్తానని నాన్నమ్మ కలర్ చేస్తే పశువులు కాసిన లేవులు అనేది మా నాన్నమ్మకి తెలియదు కదా. తెలియకపోతే తాతమ్మకి నీకు వీళ్ళకి నాన్నమ్మ తాతమ్మకి తెలియకపోతే మరి ఎటు చేస్తాను అనుకుని పశువులు కాసుకొని ఉండిపోను నేను. నాది ఇది ఇలాగా. అప్పుడు 5వ సంవత్సరం పూర్తయింది తాతకి, చిన్న తాతకి. అప్పుడు డోక్సిల్లో జాయిన్ చేశాను. డోక్సిల్లో జాయిన్ చేస్తే ఆ తాత ఏడు చేసినాడు 5వ తరగతి వరకు చదివించి భద్రగిరి కాదు 5వ సంవత్సరం వరకు 5వ తరగతి వరకు చదివిన తర్వాత అక్కడ ఉన్న మేసరు వీళ్ళకి అక్షరాలు నిండరు. అప్పుడు బాగా తెలియదు కదా ఎవరికన్నా. ఇప్పుడు లేక పుట్టిన పిల్లలకి అన్నీ తెలిసినాయి. అప్పుడు అలా లేదు, ఏటి తెలిసేది కాదు. గోసి కట్టుకొని తిరిగోళ్ళము. ఇంత ఇంత గుడ్డ అంతే గోసి కట్టుకొని అలా తిరిగేసేవాళ్ళం అంతే. తిరిగితే మరి తాత 5వ తరగతి చదివినా నిండా అక్షరాలు వచ్చి కావు. మళ్ళీ అక్కడ మేసర్ ఏడ్ చేసినాడు, ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అదే చేస్తే వీళ్ళకి చదువు రాకూడదు. అదంతే అది ఆ చదువు రాదనుకొని అప్పుడు ఆ మేసరి ఆలోచించి ఏడు చేసినారు. సుధా తాత పేరు అప్పార, ముందు పేరు సుధాకర్ అని పెట్టాడు.
మీ పెదనాన్న పేరు భవాన్ శంకర్, రాజశేఖర్ పెట్టాడు. ఆ మేసరే ఆ డోక్షిలో మేసరే బయటికి పంపితే వీళ్ళకి చదువు రాకుందని మళ్ళీ ఇక్కడే ఉంచుదామని పేర్లు మార్చారు. అవునా? ఈ పెదనాన్నకి భవానీ శంకర్ది రాజశేఖర్ అని పెట్టాడు. సుధాతాత అప్పార పేరుది సుధాకర్ పెట్టాడు. అల్లా గోర్ రవి ఆడ పేరు రాము, రవిది రవికుమార్ అని పెట్టేశారు. వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్ అప్పుడు చదువుకోవడం. వీళ్ళ ముగ్గురికి మళ్ళా వీళ్ళిదా ఈ కుక్కమ్మ అలా ఆయన ఒకడు వినోద్ విశ్వనాథ్ ఆడ పేరు విశ్వనాథకి వినోద్ అని పెట్టాడు. ఆ మేసర్ ఏరే స్కూల్కి పంపితే వీళ్ళకి చదువు రాకుండా ఉంది అనుకొని మళ్ళా అదే దీంట్లోనే హాస్టల్లో ఉంచుకోవడానికి పేర్లు మారిస్తాడు. అప్పుడు ఆధార్ కార్డులు గట్ట లేవు కదా, పేర్లు మారిస్తాడు. పేర్లు మార్చిన నుంచి మళ్ళీ అక్కడ మళ్ళా 5 సంవత్సరం ఇప్పుడు ఎంత అప్పుడు 5 వరకు వెళ్ళారా, 3వ తరగతి పేర్లు మార్చారు. 3వ తరగతి నుంచి మళ్ళీ చదివినట్టు 3వ తరగతి నుంచి చదివినట్టు చేసేసరికి అప్పుడు మళ్ళీ 5వ తరగతికి పేరు వెళ్ళేసరికి సుధా తాత గుమ్మలచనపురం అక్కడ జాయిన్ అయినాడు. అక్కడ సుధా తాత తర్వాత రవి వాళ్ళందరూ గుమ్మలక్ష్మీపురం జాయిన్ చేశారు. ఈ పెదనాన్న కలిపి చేస్తే ఈ పెదనాన్న ఎగ్గొట్టేసారు. అందుకే 2 5 చదివినాను అంటాడు. ఏదో అంతే ఈ పెదనాన్న 2 5 10 నాది చదువు అంటాడు. అలాగనమాట. అలా చదివి అక్కడ వెళ్ళి తాత అక్కడ 10th పాస్ అయినాడు. ఈ తాత చిన్న తాత రవి కూడా పాస్ అయినాడో లేదో మనకు తెలియదు. అక్కడే మళ్ళా సుధ తాత అక్కడ 10th భద్రగిరిలో చదివి అక్కడే పాస్ అయ్యి మళ్ళా ఇంటర్కి విజయనగరం మారిపోండి. అక్కడ ఆ విజయనగరం మారిపోయిన తర్వాత అక్కడికి ఒక 2 సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళా గుమ్మలక్ష్మీపురం భద్రగిరే ఐటీఎస్ వేసినాడు. అప్పుడు డాడీ కూడా కలిశాడు ఐటీఎస్ వేయడానికి. సుధా తాత ముందు సంవత్సరం, డాడీ ఏమో 2వ సంవత్సరం. అలాగ ఐటీఎస్ వేసినారు. అక్కడ వాళ్ళ భవిష్యత్తు అలాగ వెళ్ళింది. ఈ హాస్టల్ సంగతి అలాగలాగా 5వ తరగతి నుంచి హాస్టల్ ఏమో 7వ తరగతికి మార్చినారు డోక్సిలోనే. అదే మొదట పునాది డోక్షీలు హాస్టల్ అంతా మన మన ఊరు తాలూకా పేరే ఉంటుంది అక్కడ హెచ్ఎంకి. అంటే కొసరవాని వలస ఒక సింగిల్ టీచర్ అక్కడ హెచ్ఎం. అంతే అక్కడ లేదు, బడులు లేవు అక్కడ. ఊరు కూడా చిన్న ఊరు ఉండేది, మన ఊరు కన్నా చిన్న ఊరు ఉండేది అప్పుడేమో ఒక సుబ్రహ్మణ్యం ప్యూ అనేసి వచ్చాడు వలసలంట. ఆయన ఐటీడీఏ అప్పుడు స్థాపించినారు. ఐటీడీఏ ముందు లేకపోయేది. అక్కడ హాస్టల్ స్థాపించక ముందు 1 సంవత్సరం ముందు ఒక పిఓగా అక్కడ ఒక ఇనే ఉంటారు, ఏదో పేరు ఆడద పిఓగా వచ్చింది. ఆ అమ్మాయి వలసలన్నీ తిరిగి చూసి అన్నీ చేసి అప్పుడు అక్కడ స్థాపించింది అనమాట ఐటీటీఏ టౌన్లోనే. అక్కడ స్థాపించి ఈ గిరిజన ఏరియాలన్నిటికీ దగ్గర ఉంటుంది పార్తీపురం అనుకొని అక్కడ ఐటీటీఏ స్థాపించినారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఇచ్చేస్తే ఒక జిల్లా విజయనగరం జిల్లా. అప్పుడు మేము చదివినప్పటికి శ్రీకాకుళం జిల్లా మనదే. ఇది శ్రీకాకుళం జిల్లా ఒక 3-4 సంవత్సరాల తర్వాత అప్పుడు విజయనగరం జిల్లా అయింది. అంతవరకు మంది అప్పుడు మేము చిన్నప్పుడు కుశాల్లాగా ఉన్నప్పటికి శ్రీకాకుళం జిల్లా మనదే. ఆ టైంలో శ్రీకాకుళం జిల్లా అది. అప్పుడు మాకు ఇక్కడ ఆ మేసర్ నేను 2 సంవత్సరాల అక్షరాలు నాకు వీళ్ళు తేల్చి గుణింతాల వరకే నేను చదివాను. అంతే 2 సంవత్సరాలు 2వ తరగతి పేరు వెళ్ళిపోయింది కానీ చదవలేదు. ఎందుకన్నా మేసర్ ఉండేవాడు కాదు. ఇవాళ చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ మేసర్. లేకపోతే 2 రోజులు 3 రోజులు చెప్పుకొని వెళ్ళిపోయాడు. అలా చేస్తే ముందు మేసర్ అలా చేశాడు. ఆ తర్వాత 2వ మేసర్ ఏమో ఇక్కడే ఒక 1 వారం రోజులు ఉండేవాడులే. ఆయన ఉండి
అప్పుడు అదా మీ సీతపాప వాళ్ళందరూ మా బ్యాచ్ చదువుకున్నారు. మాకన్నా పెద్దదాయి కానీ సీతపాప మాకన్నా పెద్ద బ్యాచ్ కానీ వాళ్ళు మాకన్నా పెద్దలు ఈ పెద్ద నాన్న వాళ్ళ గౌరరామయ్య, తర్వాత వీళ్ళు మీ గంగరాజు మామ, మీ సీత బాప్ప వాళ్ళనమాట మనూరు మాకన్నా ముందోళ్ళు. వాళ్ళు కొద్దిగా వాళ్ళకి బాగా వచ్చింది, మాకు తెలియదు, నిండా తెలియదు. మేము చిన్నోళ్ళము ఇక్కడ చెప్పిన 2 సంవత్సరాలని నేను వాళ్ళు గుణింతలు రాస్తే నేను అక్షరాలు చదివాను. అలాంటప్పుడు రెండోసారి మేసరు చెప్పాను, డోక్సిలో వెంకటరమణ అనేసి మేసరు. ఇక్కడ మళ్ళా ఆయన వచ్చారు. వస్తే ఆయన అప్పటికి అది ఆ ఇల్లు కూడా తయారు, అప్పటికి ఆ ఇల్లు కూడా లేవు. మాకు చెప్పినప్పటికి ఆ ఇల్లు లేవు, పెంకుటి ఇల్లు. అది అప్పుడు కడుతున్నారు. ఇంకా అక్కడ చూడు వాళ్ళ దత్తమేశ్వర వాళ్ళ ఇంటికాడ చూడు 72 బోర్డు ఉంది. ఆ సంవత్సరం తయారైంది. అంతకుముందు ఈ చిన్నోళ్ళం అనమాట. 72కి మేము చిన్నోళ్ళము. అప్పటికి ఆ ఇల్లు కట్టి 1-2 సంవత్సరాలు ఇల్లు తయారైపోయి అక్కడ చక్కచనం చేసినప్పుడు వేసినారు 72 అని. అప్పుడులోనికి మనకి ఊర్లోని కనీసం తిండికి గింజలు కూడా లేవు. గుండెలు గట్ట అప్పుడు లేకపోయి పెద్దగా మామూలుగా జల్లెత్తి పనినంత మనకంత మన 2 ఇళ్ళకి కనీసం ఒక 5 పుట్లు గింజలు పండుతుందో లేదో అలా పండిది. వీళ్ళకి కొద్దిగా వీళ్ళ తాతకి కొద్దిగా ఎక్కువ ఉండేది. అంటే గుబ్బురోలు ఓట వాళ్ళ ఓట ఎక్కువ భూమి కాబట్టి వాళ్ళకి అల్ల పొలం ఒకటి ఉండేది. దానికి ఎప్పుడు నీరు ఉండేదిలే, ఎదుర్ల పొలం. ఆ పొలం బట్టి కొద్దిగా ఎక్కువ ధాన్యం అయ్యేది. ఆ తాతకి మాకు మాత్రం కసిన ధాన్యం అయ్యేది. తిరిగి కూడా ధాన్యం లేదు. అప్పుడు బిట్టిపో బియ్యము ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు వీళ్ళ తాత ఏడ్ చేసాడు. అప్పుడు కోట ఇప్పుడు డిపోలో ఇస్తుండ్రా, అదే కోట మన ఊరికి మనంతే మన పంచాయతీకి రోజు చక్క నీడుకొల్చ మన పంచాయతీకి వీళ్ళ తాత తెచ్చాడు. డబ్బులు ఎంత ఒక అప్పుల్లో సులువు కదా, ఒక 2000-3000 కట్టేసి ఆ బియ్యం మళ్ళీ తెచ్చి వీళ్ళకి అమ్మడం. గవర్నమెంట్ ఇప్పుడు కార్డు లెక్క మీద అప్పుడు ఇంతేసి పోస్ట్ కార్డు లాగా ఉండేది, ఇంతేసి ఇచ్చాడు. దాంట్లో రాసేయడం, గేదెల తాత చిన్న తాతయ్య నీకు ఇచ్చాను కేజీ 2 కేజీలు బియ్యము అంతే. 2 కేజీలు 3 కేజీలు బియ్యమే. అవైనా అలాగా అవి ఎప్పుడుదో ఈ సంవత్సరం కాదు, 3 సంవత్సరాల కిందట బియ్యం. అవి పెట్టి ఇలా మీసాలు వచ్చేసింది, పురుగులు కనబడతాయా ఎప్పుడో పాత బియ్యం అనేసరికి. ఆ పురుగులు ఇలాగ చెరిగితే ఇలా నడిచి వెళ్ళిపోయి బియ్యం కడిసి పురుగులు అలాగుండేది అప్పుడు. ఆ డిపో గవర్నమెంట్ ఇచ్చినవి. ఆ ఇచ్చిన 2 కేజీలు 3 కేజీలు అయినా నిండా తెచ్చలు కాదు. అంటే తెచ్చి వాళ్ళ తాత తెచ్చి అమ్మోడ్లే కోట కింద. ఇప్పుడు అదే బాధ్యతలాగా అమ్మకి పెద్దమ్మకి పడ్డది. అప్పుడు డీలర్ సిట్, ఇప్పుడు డిపో సేల్స్ మీద అమ్మాయింది ఆ ఇంటికి. అప్పుడు తాత అలాగ చేశాడు. ఇప్పుడు అలాగా అప్పుడు సంగతులు అది. మన కుటుంబం ఈ ఊరికి ఏ సేవలు చేసింది తాత? ఏ సేవలు అంటే మన కుటుంబం అప్పుడు తాత కూడా మా నాన్న కూడా ఊరికి యజమానిగా ఉండడు. ఊరు అందరికి గ్రామ యజమానిగా ఉండడు. దాలయ్య దాలయ్య యజమానిగా ఉంటే ఆ తాత చచ్చిపోయిన తర్వాత ఈ తాత యజమానిగా ఉన్నాడు. మరి ఏ సేవలు అంటే ఒక ఏదో ఎక్కడికో ఇల్లు చూపులకి ఒక పెళ్ళి ఒక ఊరు పెళ్ళి పిల్లకి కావాలని వెళ్తా తాతే వెళ్ళాలి. దీని మీద ముందు వీళ్ళందరూ వచ్చి తాతకి చెప్పాలి. తాతకే చెప్తారు. ఎలాంటి ఉన్నాయి యజమాని అయిన తర్వాత ఆ మనిషి ఇప్పుడు మనకి ఒక ముఖ్యమంత్రి అన్నట్టుగా ఊరికి యజమాని గొప్పతనం. తాత ఇప్పుడు మన కుటుంబంలో వివాహాలు ఎలా జరిగాయి? అప్పుడు ఏదైనా యజమానికి చెప్పాలన్నాడు. ఆ యజమానికి చెప్తే యజమాని ఏమో ఈ మన ఇంటి నుంచి వెళ్తారు. మన ఇంటి నుంచి తాతకి చెప్తే తాత ఏమో మీటింగ్ పెట్టించి ఒక్కడ ఇంటికో అప్పుడు ఇంటికే పిలిచోళ్ళే. యజమాని ఇంటికి పోతండి అంటే గడపలోని వెళ్ళి అందరు వెళ్ళి కూకొని ఇంటే ఏడు చెప్పారు.
పలానా ఇంట్లో పలానా ఊరు వెళ్తాం అటు ఇల్లు చూపులకి పొదండి వెళ్దాం, పలానా ఇంటికి వెళ్ళాలట అంతే. ఆ ముందు రోజు రేపు వెళ్తాం అంతే. ఈరోజు ఒక మనిషికి ముందుగా పంపుకోవాలి వాళ్ళకి చెప్పడానికి. రేపు మా ఊరు పెద్దలు వస్తారు, కాబట్టి మేము కబుర్కి వచ్చాం, మీరు ఉంటారు మీ ఊరు పెద్దలకు ఉంచండి అని చెప్పడానికి వెళ్ళాలి. వెళ్ళి చెప్పిన తర్వాత ఆ ఊరు పెద్దలు మన రేపు వెళ్ళేసరికి ఆ ఊరు పెద్దలు అందరికి ఆ ఊరు పెద్ద మనిషికి చెప్తే ఆ ఊరు పెద్ద మనిషి మళ్ళీ వాళ్ళు ఊరు జనం అందరికి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి అక్కడ కూడబెడితే పలానా వాళ్ళు పిల్లకి వచ్చినారు, వీళ్ళు చూపులకి వచ్చినారు పలానా ఊరు వాళ్ళు అంతా అలా వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకొని మళ్ళా మనం వెళ్ళిన తర్వాత ఓకే అన్నారనుకో, ఏదో మళ్ళీ సంప్రదింపులు వెళ్తాం. ఓకే అనలేదనుకో మరి లేదు, ఇవాళ నుంచి వెళ్ళడం మానేస్తాం. అది అలాగా ఆ పిల్ల నాకు ఇష్టమే అన్నదనుకో వెళ్తాం మనం రెండో సెట్. ఓకే అనకపోతే మరి వెళ్ళము. అలాగా ఆ లెక్కన ఈ పెద్ద మనుషులు ఇది అలాంటివి. ఊరు పెద్ద అంతా అది లెక్క. ఇంకా లేదు ఆ ఊరు పెద్ద మనిషి ఇంకా ఏం లేదా మరి వాళ్ళు కబురు పెడతారు మళ్ళీ మనకి ఇష్టం ఉంది అంతే. వాళ్ళు అటించి అప్పుడు పంపుతారు మాకు ఇష్టమే అని. ఇప్పుడు ఫోన్లు గట్ట కాదు కదా, మనుషులు రావడమే. మేము చిన్నతనాల్లోనే మేము మీద ఇప్పుడు ఇలాగంటే వెళ్ళి సూర్యలా ఇలాగే ఉంటానులే ఇలాగో ఎలాగ ఉన్నప్పుడు మేము కూడా వెళ్ళాం. అలా పోస్ట్ రండ్రబాబు నేను వెళ్ళి కుట్టిన తాత పెళ్ళికి అయితే మేము వెళ్ళి ఆ సంగమల్చ కబుర్కి ముందు రోజు కబుర్కి మా ఊరు పెద్దలు వస్తారని చెప్పడానికి మాకు వెళ్ళమంటే వెళ్ళా. అలా మేము అప్పుడు ఎలాగన్నా వెళ్తే ఎలాగా మనం వెళ్ళి అక్కడ తినడం గట్ట కాదు, మనం అడ్డేడావనే తవ్వేడావనే మన నుంచి బియ్యం పట్టుకెళ్ళాలి. మన బియ్యం మనమే వండుకొని అంటే వాళ్ళు యజమానికి ఇచ్చామనుకో యజమాని ఉండి ఈ ఇద్దరు మనుషులకి వండి పడేస్తారు. అలాగా వండి పడేసి ఆ కబుర్లు తినేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. అలాగా మన అందరు వెళ్తాం అనుకో, మన ఊరందరూ ఒక 10 మందో 15 మందో 20 మంది వెళ్ళాం అనుకో మన ఊరందరూ. అప్పుడు అలాగా ఇంటికి వెళ్ళలేదనుకో, ఈ మనిషి వెళ్ళలేదనుకో, ఇక్కడ మొగోడు ఉన్నాడు ఆడదా అంటే చెప్పరు, మొగోడు ఉన్నాడు అనుకో, ఈ ఇంటి మొగోడు ఒకడు ఆ ఇంటి మొగోడు వీళ్ళందరూ కూడి మనకి 30 ఇల్లు ఉంది, 30 మంది వెళ్ళాలి. 30 మందికి ఇక్కడ నుంచి వెళ్తామా ఈ మనిషే కూరగాయలు బియ్యం పట్టుకోవాలి. పట్టుకొని వెళ్ళి ఆ ఊరిలోనే ఏదో తెప్పాలు గట్ట ఆ యజమాని ద్వారా తెచ్చి ఊరు దూరకున్న ఊరు బయటే వంట చేసుకోవాలి. వంట చేసుకొని తినుకొని ఆ తగువప్పుడే వెళ్ళాలి ఆ చోటుకి, వేరే చోటుకి వెళ్ళకూడదు. అలాగా అప్పుడు మన పెద్దలు అప్పుడు నిర్ణయించిన పద్ధతి ప్రకారం అలాగా సెటిల్ అయిందనుకో, సెటిల్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు పిలుపుతారు. ఈరోజు మీటింగ్ కూకొని సెటిల్ అయిపోయింది అనుకో, ఇన్నదనుకో పెతానం పెళ్ళి పెతానం అంటారు కదా, ఎంత నావదు. ఓకే అన్నిలాగైతే మళ్ళీ ఒక రోజు వెళ్ళి ఇంకొక రోజు వెళ్ళి మళ్ళీ అలాగే ఆ బియ్యం గట్ట పట్టుకెళ్తాం, వేరేగా వండుకుంటాం. అప్పుడు బొట్టు పెడతామంటారు కదా, బొట్టు పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళ మర్యాదకి మనం తీసుకెళ్ళింది వండుకొని తినేసిన వాళ్ళ మర్యాద కోసం వాళ్ళు మళ్ళా వంట చేస్తారు. ఈ వెళ్ళిన వాళ్ళందరికి అప్పుడు వడ్డిస్తారు. అది అలాగనమాట. ఈ లోపు మాత్రం మనం వెళ్ళాం అనుకో ఇల్లు చూపులకి, మనం అదే ఖర్చు, ఈ ఇంటి గలదే ఖర్చు, పిల్లగలదే పెళ్లి కొడుకు గలదే పెళ్లి కూతురు గారి గట్ట ఖర్చు ఉండదు. అప్పుడు అవన్నీ మాటలు అప్పుడు ఎలాగా, అప్పుడు ఇప్పుడు లెక్క కాదు, కట్నాలు అటుంచి ఇటుంచి ఇచ్చేవాళ్ళము. పెళ్లి ఖర్చులు కాళ్ళకి ఒక 1000-2000 ఇటుంచి ఇవ్వాలి పెళ్లి కూతురికి. మనం కొన్నట్టుగా అత్తల ఆడపిల్లకి మనం ఇచ్చేవాళ్ళము, మగవాళ్ళు ఇచ్చేవాళ్ళము. ఆడపిల్లకి మనం ఇస్తే ఆ లేట్ చేసేవాళ్ళు ఆ ఇంటి వాళ్ళు లేని వాళ్ళు అనుకో, మనం ఇచ్చిన డబ్బులతోటి ఆ ఊరు పెద్ద మనిషికి ఇచ్చేస్తారు ఆ డబ్బులు. ఎంతో కొంత అప్పుడు సులువు రేటే, ఈ తక్కువ రేటే కదా. మనం 1000 రూపాయలు ఇచ్చామనుకో, 2000 ఇచ్చామనుకో, 2000 చేస్తారు, ఒక 500ది అప్పుడు లెక్క, ఒక 500, 200, 300 బియ్యం కొనేస్తారు. అప్పుడు బియ్యము సులువే కానీ దొరకదు, కొనుక్కోవాలి దూరం ఎక్కడి నుంచో.
ఆ బియ్యం కొనేసి మరి ఇప్పుడు బిర్యానీలు లేదు, ఏదో పప్పులో పప్పు ఇలా పిండి పప్పు ఒక 10 కేజీలు కొనేస్తారు. కొనేసి వండేయడం అక్కడ వండేసి పప్పు మన జాతిలోనే ఉన్నది అప్పుడు పంది కొనేసేవాళ్ళు. పంది కొట్టేయడం అందరికి పెళ్ళి అప్పుడు పెట్టాడు. అదైనా పెళ్లి కూతురు కాడ లేదు, పెళ్లి కొడుకు కాడ అలాగా అవుద్ది. పెళ్లి కూతురు కాడ పప్పు పువ్వే. మరి అక్కడ పెళ్ళి అయ్యింది మనకి ఇప్పటికైనా పెళ్లి కూతురులోనే అవుతుంటుంది పెళ్ళి. అక్కడ పెళ్ళి అవుతే ఇక్కడ మళ్ళీ చేస్తామంటే అప్పుడు మా అలాగా అయితే మా చిన్నతనంలాగా అక్కడ ఇప్పుడు ఏడు చేస్తున్న పంతులు ఇక్కడే పెళ్లి చేస్తుంది, ఇక్కడ ఈ కంకణాలు కట్టి ఇప్పిస్తుండే. అప్పుడు అక్కడ పెళ్లి చేసి కంకణాలు కడితే అటు నుంచి వచ్చి ఇక్కడ 2వ రోజు పెళ్లి కొడుకులోని కంకణాలు ఇప్పోలు ఈ పందిరి కాడ అక్కడ కంకణాలు ఆ పందిర్లను కడితే ఈ పందిరిలోనే వచ్చి ఇప్పోలు ఈ ముహూర్తం రాడు కాడ పాతేశాలు కంకణాలు. ఇప్పుడు అది లేదు, అక్కడికక్కడే ఆసనం కట్టాను ఆసనం ఇప్పేయడమే. లగ్నం అయిపోతే ఇప్పేస్తుంది. అప్పుడు అలా కాదు, కంకణాలతోటి ఉన్నంత వరకు మన దీంట్లోని మనకడైనా కౌసు మనకడ ఇప్పుడు పెళ్ళి అనేసరికి మాసం పెట్టేస్తుంది. అప్పుడు మాసం గట్ట కాదు, మాసం అక్కడ పెళ్లి కూతురు అవుద్ది పెళ్ళి లగ్నం. అప్పుడు గట్ట పెళ్లి దీనికి మాసం పెట్టరు. పప్పు కేవలం పప్పు అన్న ఏదో కూరగాయలు వంకాయ కూర గుమ్మడికాయ ఇవి ఉండేవి, గుమ్మడికాయ వంకాయ గ్యారంటీ అవి ఉంటే అయితోటి పప్పు అన్నం అలాగ ఉండేదా. ఆ రోజు ఎంత 100 మంది అవన్నాయి, 200 మంది 1000 మంది అవన్నాయి. ఆ భోజనం అలాగ అయిపోయింది పెళ్లి కూతుర్లని. అటు నుంచి వచ్చేసరికి ఇక్కడ ఎట్టు చేస్తారు వీళ్ళు, మా పెళ్లి కొడుకు గలరు కదా, ఆడపిల్ల వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసరికి 2వ రోజు అయిపోద్ది. ఇక్కడ అవసరం ఉంటే పంది కొడతారు, పంది కొట్టేసి పంది మొత్తం చిన్న గుండ కోసేస్తారు. ఇప్పుడు బుర్ర మాసం వండుతారు కదా అలా గుండేదా కొట్టించడమే పప్పు పోతే అలాగే ఇది. అప్పుడు తెల్లారేమో కంకణాలు ఇప్పేసి 3వ రోజు తొలి రోజు అక్కడ అవుద్దా, 2వ రోజుల్లో మరేట్లేదు, అది కేవలం నీళ్ళు పోసేస్తారు అంతే పందిరి కడుక్కోగాని బట్టి. తెల్లారేమో మళ్ళా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు అప్పుడు మళ్ళా ఇప్పుడు పంతులు వస్తారు. అప్పుడు ముహూర్తగాలే ఊళ్ళో ముహూర్తగాలే ఎవలో వాళ్ళు ఇప్పేసి ఈ పందిరి కాడ చిన్నది ఇది ఇలా తవ్వేస్తారు. తవ్వేసి కంకణాలు అక్కడ వేసేస్తారు. వేసేస్తే నీళ్ళు పోసేస్తారు. అప్పుడు దూరం పెడతారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. అప్పుడు ఇంకా ఇప్పుడు మనకి పాటలు రావు, అప్పుడు పాడారు. తలుపు తడిచి పొడిచి వస్తున్నారు అనుకొని అప్పుడు ఇల్లు అమ్మమ్మ పాడింది మేసరి అమ్మమ్మ. నాకు అసలు రాదు, నాకు రాదు. ఇప్పుడు ఎవరికైనా వచ్చారు ఇల్లు ఈ గంగకి వచ్చిన వాళ్ళ అమ్మ కూడా పాడేది. కానీ అలా పాడతారు కానీ మనకి ఇప్పుడు ఎవరు పాడకుంటున్నారు. అంటే తెలుగుతోటే అబ్బాయింది కానీ పాట అయితే కొన్ని ఊళ్ళ కాడ ఉంది ఆ పాట. ఇంకా అలాంటివి ఉన్నాయి మన గదబూర్ల కాడ. అలాంటి దీని మీద అప్పుడు పెళ్ళిళ్ళు జరిగేది సాంప్రదాయకాలు మన ఊర్లో కాదు మన జాతిలోని. ఇప్పుడు మరి ఎట్లేదు, ఇట్ట పడితే వెళ్ళడం బొట్టు పెట్టేయడం పెళ్ళి రోజుకి ముహూర్తం కట్టేయడం అంతే. అలా జరుగుతుంది ఇప్పుడు. అప్పుడు సంగతులు అవి. ఈలోపు పెద్ద మనిషికి ఏంటి మరి లేదు, ఆ కేవలం పెద్ద మనిషికి ఉండడమే బాధ్యత. ఆ పెద్ద మనిషి మాట ఎవరు ఇది చేసినా కొద్దిగా ఉన్నోళ్ళకి కటిదిట్టం చెప్తారు ఉన్ని జనం. ఇప్పుడు ఆ పార్టీలోని ముఖ్యమంత్రికి ఎలాగ ప్రతిపక్షానికి ఎలా కేసులు అంతా అలాగే యజమాని వాళ్ళ ఊర్లోనే తప్పు చేస్తే వాళ్ళకి అట్లా ఇంకా తోపుతారు, కేటాయిస్తారనమాట. అలాగన్నప్పుడు అదా వాళ్ళ నాన్న చిన్నప్పుడు వాళ్ళ తాత చిన్న తప్పు చేసేసరికి కొన్నాళ్ళు కేటాయించారు. అప్పుడు వాళ్ళ నాన్న చిన్నోళ్ళే అప్పర పెదనాన్న చిన్నప్పుడు వాళ్ళకి కేటాయించారు. అలాగే వాళ్ళ సేరి ఒక 3 సంవత్సరాలు అలాగే ఉన్న తర్వాత మళ్ళా తప్పు చేసిన అది ఇది అనుకొని మళ్ళీ కులంకి ఎంతో కాదు ఒక 200 300 కట్టెత్తే మళ్ళీ అలా ఆ 300 200 పందో ఏదో కొట్టేస్తారు, తినేస్తారు. మళ్ళీ తినేసిన తర్వాత మన మనిషిలే అనుకుని అలా జరిగింది. నానమ్మ తాతమ్మ వంట చేయడం రాదు ఎక్కువ. మరి నేను అలా చిన్నప్పుడు ఎలాగో ఒకలాగా తినేసాను. రోజుకి
నేను పెద్ద అవుతుంటే బాగలేదమ్మా అది ఇది అంటుంటే నాన్నమ్మేట అనేది తాతమ్మ అయితే ఏడ్చేస్తాను పెళ్లి చేసేస్తే మంచిది వచ్చిన దయని వండుకుని పడుతుంది అనుకుని ఎన్నాళ్ళు నాకు 16 సంవత్సరాలకి పెళ్లి చేశాను. 16 సంవత్సరాలు. నాన్నమ్మకి 15 ఎలాగుంటుంది, నాకు 16, 17 ఉంటుంది. పెళ్ళి అయిపోయింది అంత చిన్న వయసులోనే. పెళ్లి చేసేస్తామంటే నా ఈ తాత నానమ్మ తాతమ్మ చెప్పేసరికి తాత పెద్దలు కదా యజమాని కదా, తాతకి చెప్పేసరికి పలానా కాడ పిల్లందిరా వెళ్ళండి అయితే అనుకుని ఆ ఊరి పెద్దలకి తాత వెనకుండిపోండు యజమాని కదా, మరి మన ఇంటిది మన ఎందుకు వెళ్ళాలని తాత ఉండిపోండు ఆ పెద్దలకి పంపాడు. డెప్పల్చి పంపి అదనే వాళ్ళు అన్నదమ్ములు ఉండరు. అలా అన్నదమ్ములు 3 ఉన్నారు. 3కి ఒకటి చిన్నవాళ్ళే, నాకన్నా చిన్నవాడు కానీ 2 పెద్దవాళ్ళు. ఇప్పుడు మోహన్ వాళ్ళ నాన్న ఇల్లు గంగరాజు వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దవాళ్ళు నానమ్మ కన్నా. అయితే వెళ్ళి చెప్తే నాన్నమేమో బొబ్బిలు అన్నప్పుడు 8వ తరగతి చదువుతుంది. పెళ్లి చేశారు. ఇక్కడ 7వ తరగతి కదా డోసిలా నాన్న 7వ తరగతి వరకన్నా 7వ తరగతి చదివింది, పెద్ద పిల్ల అయింది. ఆ తర్వాత బుబ్బిలి జాయిన్ చేశారు. 8వ తరగతి పరీక్షలు రాయకముందు పెళ్లి చేసుకున్నాను. ఇంత చిన్న వయసులోనే. అక్కడ వార్డెన్ మేడం కేక్ చేసినారు. అలా అన్న మా చెల్లెలకి మా అమ్మకి కడుపు నొప్పి, అందుకే మా చెల్లెలకి తీసుకెళ్తామని తీసుకొచ్చారు, పెళ్లి చేస్తారు. 8వ తరగతి అయినా నాన్నమ్మ పరీక్షలు రాయలే, చదివింది కానీ పరీక్షల ముందే పెళ్ళి అయిపోయింది, వెళ్ళలేదు. అందుకే ఓపెన్ 10th రాయించాను. మళ్ళీ నేను పెళ్లి కిరణ్ బాబాయ్ పుట్టిన తర్వాత రాయించినాను. ఓపెన్ 10th పాస్ అయిపోయింది. కాదా ఇప్పుడు మన భాష ఉంది కదా గదబ్ భాష, మీరు చిన్నప్పటి నుంచి గదబ్ భాష తెలుగు భాష అది ఎలాగా? అదే మన చిన్నప్పటి నుంచి మరి ఇక్కడైతే అప్పుడు చిన్నప్పటి నుంచి గదబ్ భాష గదబ అనే దానికి గదబ్ భాషే ఉండేది. ఎవరో బయట వాళ్ళ నుంచి సంసారుల నుంచి అంటే తాళబుడ్డే ఇటు నుంచి వస్తే వాళ్ళతోటి తెలుగు ఆడడం, లేదంటే మనలో మనమైతే గదబ్ భాష అది ఎటు వెళ్ళారా అనే దానికి వాళ్ళు ఉంబోగిన అన్నాం. ఉంబోగిన అంటే ఎదురుగా మాట్లాడాలి, దీనికి ఉంబోగిన అంటే ఎటు వెళ్ళావని, పలానూరు కాసి వెళ్ళానంటే తాంగు అనేడ అలాగా. అలాంటివి గదబ్ భాష అంటే అలాంటి గదబ్ భాషతోటి ఆడేళ్ళము ఎక్కువ, అవే ఎక్కువ ఊళ్ళో ఊళ్ళో అలాగా ఓడుతూ అలాగా కలమల్లయి. ఇప్పుడు తెలుగు భాష అలాగొచ్చి అన్నిటికీ ఈ చదువులు ఇవి వచ్చి తెలుగు భాష తెలుగులోనే వచ్చి చిన్నపిల్లలు కూడా తెలుగే, ఎవరికి భాషని కనీసం రాకుండా ఉంది. అప్పుడు అయితే ఇక్కడ మనల్ని మనం అనుకో గాదా భాషతో ఆడుకుండాలి, తెలుగు ఎక్కడో అక్కడ. అయితే అప్పుడు ఎలాగా కొద్దిగా నీలాగా ప్యాంట్ వేసుకొని వస్తే భయం చిన్నపిల్లలకి. అదా ఇప్పుడు అక్కడ పందిరవలసలు ఉన్నాడు, పెద్ద నాన్న అవుతాడు, ఆ సూర్యనారాయణ అనేసి. వాళ్ళ నాన్న అయితే బొడ చేసి ఒక అప్పుడులోనికి బళ్ళు లేవు, ఎవడో వస్తే నడిచి రావడమే. మారువాడు అప్పుడు నార తయారయ్యేసరికి మారువాడు మాత్రం టౌన్ నుంచి బల్లి జాడలే వెళ్ళిపోద్ది కదా బళ్ళు, ఆ బండితో వచ్చాడు. ఆయన మారువాడు బండి ఎలాంటిది ఇల్లు కోచక్క దాము తిప్పుతున్నాడు, డబ్బ బుల్లెట్ బండి. ఆ బండితో వచ్చాడు, బుట్టు వినబడేసరికి ఆ ముసలివాడు అంటే భయం పడిపోయాడు. ఓ నాయన పెద్దోడు వచ్చేస్తున్నాడు అని ఒక జోడు వేసుకొని తిరిగినా జోడు అచ్చు ఒక ఇసుకలను కనబడినా పెద్దోడు వచ్చినాడు రా, ఎవడు పెద్దోడు ఇలా గెల్లి ఉన్నాడు. జోడు వేసుకుంటే పెద్దోడు, జోడు వేసుకోలేనా చిన్నోడు అట్ట. అప్పుడు అంత భయం మన గదపలకి మాత్రం. అప్పుడు ఎవడో ఒక ఎంఆర్ఓ టౌన్ నుంచి మనూరు రావాలంటే వాళ్ళకి చిన్న జీపీ అని ఉండేది, ఆ జీపీ తోటి వచ్చారు. జీపీ వస్తుంటే ఓ నాయన వాళ్ళు దేనికి వస్తున్నారు, మనకి పోలీసులు అంతే భయం, వాళ్ళు దేనికో వస్తున్నారు అని దాముడిపోయారు. ఒక టీకాలు అయితే భయం, ఆ టీకాలు మేము చిన్నప్పుడు అయితే టీకాలలో వచ్చేవాళ్ళు ఊర్లోని వచ్చి ఇప్పుడు పోలియో ఇంజెక్షన్ వాళ్ళు అంటారు కదా, అప్పుడు టీకాలు అన్నారు. ఆ టీకాలు అనేసరికి
నాయన సూదులు గుచ్చేస్తారని సూదులు అని మందులు తెలియదు. ఏదో చిన్న ఏర్లు మందులే, చిన్న జ్వరం వస్తే ఇలా పిండి ఏర్లు మందులే, చెట్టు మందులు ఎవరో తెలిసిన వాళ్ళకి వెళ్ళడం, ఆ చెట్టు మందులు వేరేయడం, తెచ్చుకొని నూరేసి తాగబెట్టాడు. అలాగే చేసేవాళ్ళు. పోలియో ఇంజక్షన్ అలానే టీకాలకి ఎత్తామంతే వాళ్ళు వచ్చేసరికి పారిపోవడం, ఒక గుంట ఉండేవాళ్ళు కాదు, దాండిపోవడమే. ఇల్లు అంటే ఇటుకాసి వెళ్ళిపోయాము. చిన్న వాళ్ళైనా సరే భయంకి వెళ్ళిపోయాలి మాట. ఇప్పుడు లాగా డొంకలు కాదు కదా, ఇప్పుడు అన్ని చుట్టూ. అప్పుడు బయలు ఇక్కడ నుంచి డోసులు కొండ వరకు బయలే ఈ చోటు. ఇప్పుడు పామాయిల్ వేసినారా, పొలాలు ఇవి. పామాయిల్ నుంచి చూస్తే అక్కడ డోసులు కొండ వరకు బయలే. ఇప్పుడు పామాయిల్ లేచిపోయింది, అవంతా గుడ్డెలు, సాపు గుడ్డెలు, అలాంటి షాపు గుడ్డెలు అంతా. ఇవంతా ఇలా గోచక్కకి మనకి గెడక డొంకలే అడ్డు. అవతల బయలే ఇవతల బయలే. జన్ములు జల్లెత్తే జూబు ఉండేది, కానీ జన్ములు వేసకాలం ఈ టైం వస్తే బయలే. ఇక్కడ నుంచి చూస్తే గడ్డ వరకు బయలే ఉండేది. అప్పుడు జీడి తోటలు లేవు, ఈ టేకు చెట్లు లేవు. వ్యవసాయం పుట్టినప్పుడు కొద్దిగా డొంకల్లాగా ఉండేది, కానీ వ్యవసాయం లేకపోతే బయలే, గోచక్క వరకు బయలే ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈ పామాయిల్ నీలగిరి వచ్చి అడవి అయిపోయింది. అప్పుడేమో ఏటి లేదు, ఇక్కడ నుంచి గేదెలల్చ చూస్తే బయలు కనబడింది. ఇప్పుడు ఈ దగ్గరికి వచ్చినారు కానీ గేదెలల్చ కనబడింది, స్టార్ట్ అయిపోయింది. అంత బయలు చోటు ఇది. అలాంటివి చూస్తున్న ఈ నీలగిరి లేనప్పుడు నేను అక్కడ ఉండేది, అది ఇల్లు కదా, అక్కడ నేను కడుక్కుని తింటే ఇలా బయలు కనబడుతుంది. ఇప్పుడు గేదెలల్చ మీదకి ఈ హనుమంతు లచ్చన్న, ఈ హనుమంతు లచ్చన్న పిడుగు గుడేలు మన పడిపోయింది. ఇక్కడ నుంచి చూస్తే కనబడుతున్నాడు అక్కడ పడిపోయి, అంత బయలుగుండేది. ఈ నీలగిరి లేదు, అంత బయలుగుండేది. ఈ చోట్లన్నీ అలాగుండేది. అలాంటప్పుడు ఏ భయం ఉండేది కాదు ఈ జనాల మీద. భయం అయితే ఏదో ఇదైతే పశువులు మేపుకొని అలాగే ఉంటారు మా టైం అప్పుడు, చిన్నప్పుడు. అది తాత ఇప్పుడు మన కుటుంబానికి ప్రత్యేకమైన ఆచారాలు కానీ పండగలు కానీ ఏమైనా ఉండేవి? ఇప్పుడు ఉన్నాయి, మానుకుంటున్నా. మనకుంది, మనగా ఇంటి అమ్మవారి పండుగ అని చేస్తాం, కానీ మానేసిన. గంగమ్మ అనేసి ఇది, అది కార్తీక పున్నము ముందు దీపావళి అవుద్ది. దీపావళికి ఈ దీపావళికి కార్తీక పున్నమ్మ వెంటనే అవుద్ది. పౌర్ణం బూరెల పండుగ అందమ్మ. ఆ మధ్యన చేస్తారు, మంగళవారం రోజు చేస్తారు. అది ఇప్పుడు చేస్తుండ్రు కొందరు. మనమైతే మరి తాత ముసలుడు అయిపోండు, నానమ్మ చచ్చిపోయిన నుంచి మానేసిన. మనం చేసాము అంటే అది ఎలాగా, ఒక కోడి మొక్కుతాం. కోడి ఈ సంవత్సరం మనం ఇప్పుడు కొత్త ధాన్యం అయింది, లేకపోతే అలా చింతకాయలు కొత్తవి ఈ సంవత్సరం కొత్తవి తింటామన్నప్పుడు, కొత్త బియ్యం అయినా ఇప్పుడు మనకు లేటుగా ధాన్యం, కానీ అప్పుడు దీపావళి సరికి కొత్త ధాన్యం పండేసేది. ఒక గుడ్డెల కాడ చల్లేము దాని రాసులు అనేసి, ఎద చల్లితే దీపావళి సరికి పండేసేది. ముందుగా అవి కోసేసి పశువులతోటి లంకెలతోటి మట్టించాము కళ్ళంకడ. అదేమో దంచేసి ముందు కొత్త బియ్యం అనేసి, అదేమో మన ప్రసాదం అమ్మ చేసిందే, అలాగ ప్రసాదం చేసి ఆ కోడికి మొక్కి, ఆ దేవుడికి మొక్కి, ఆ ఇంటి దేవుడు అనుకొని గంగమ్మ అనుకొని మొక్కేసి దానికి ముందు ఆ పెత్తరులు అవన్నీ ఉంచుతాం, ఇంటి పెద్దలు అనేసి ఉంచేసి దానికి కోడి మొక్కుతాం. ఆ కోడి ఇప్పుడు మొక్కుతామా, దీపావళి కార్తీక పున్నమికి ఈ సంవత్సరం మొక్కుతామా, మళ్ళీ రాబోయేకి ఆ పుంజు ఉంటుంది, మొక్కిన పుంజు అలాగుంది, దానికి ఇంత అయిపోద్ది. రాబోయేకి కొత్తగా తిన్నప్పుడు దానికే ముందు తినిపించాలి. దానికి తినిపించిన తర్వాత మనం తినాలి. ఏదైనా కొత్త బియ్యం అయినా వండుకొని, కొత్త చింతకాయ పులుసు అయినా దానికి బువ్వలోనేసి, ఆ మేపిన నుంచి ఆ కోడైనా అలాగా మేపిన తర్వాత రోజుకి ఇంత కొద్ది బువ్వ ఎత్తుంటే మూలకాడు ఉంది అనుకో, అంతే ఇంటికి వచ్చి దూరిపోద్ది. అలా తినేసేది. దానికి ఇంత కొద్ది బువ్వ వేసేస్తే అది తినేసి మళ్ళీ మూలకాడ తీసుకెళ్ళి ఉంచేసేది. అది అలా పెద్దగా అయిన తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళా మనకి ఇప్పుడు బాపు ఉంది, పండుగ చేస్తాం రండి అంతా. అలా అమ్మమ్మ ఉంది, మన ఆ అమ్మమ్మకి పిలుస్తాం, పండుగ చేస్తాం రండి అంతే.
ఆ పండుగ చేసినప్పుడు మన మన దీంట్లోని రివాజు మన గాదలలోని ఆ కోడి మొక్కి మళ్ళీ దాని మీద అప్పుడు కోడి ఉందా దాని మీద మళ్ళీ ఇంత పెద్ద కోడి కోస్తాం. ఆ కోడికి ఈ కోడి నుంచి ఆ కోడికి దీని మీద ఇలాగెక్కి మట్టించి మొక్కుతాం. మొక్కిన తర్వాత ఈ కోడికి చిన్న కోడి ముందు కోస్తాం బోనం. కానీ కోడి కోసేసిన తర్వాత బయటికి కోస్తాం. అది తెచ్చి ఇక్కడ తీసేసి వండేసి మూల కాడ మళ్ళీ ఇంత కాదు మళ్ళీ పెత్తర్లు కాడ ఉంచేసి ఈ కోడి అప్పుడు మొక్కుని కోడి ఉందా అది పర్వాలేదు, దీని మీద మొక్కుతాం కాబట్టి ఈ కోడి కాడ దీని తాలూకా దైవం అనేది అక్కడికి వెళ్తుంది అనమాట. ఆ కోడి మాసం ఇంత పెద్ద కోడి మాసం ఎవరు మన అంతే మన గాదలు అందరూ వచ్చి ఇంత పెద్దయినా ప్రసాదం దాని తాలూకా మాసం తినాలి. దాని తాలూకా మాసం తినాలి. ఇది పెద్ద ముందు సంవత్సరం మొక్కిన కోడి ఉందా అదేమో బాపాల ఈ ప్రసాదము ఈ కోడి చిన్న కోడి తాలూకా మాసము తినే వరకు ఇల్లు దూరక్కర్లే, మన దూరనివ్వరు బయటకే ఉండాలి గడప నుంచి ఇట్టే. అందుకే మనం పెళ్లి చేస్తే ఆడపిల్ల మన ఎలాగా బయట వాళ్ళ ఇంటికి వెళ్తుంది, బయట పిల్ల అంటాము అలాగే ఆడపిల్ల బయటకు అయిపోద్ది. మన కుటుంబంలోనే మన కోడలు మన చెల్లెలు ఇంకా పెళ్లి కాని పిల్లలు అంతే పర్వాలేదు. పెళ్ళి అయిపోయిందా అయితే మరి దూరడానికి లేదు, ఈ మాసం తినడానికి లేదు, చిన్న కోడి మాసం ఆ ప్రసాదం కూడా తినడానికి లేదు. అన్నీ అన్నీ మన ఇంత తినేసిన తర్వాత బోనం అంటారు. దానికి బోనం అనే తర్వాత అది తినేసిన తర్వాత వాళ్ళకి దూరం పెట్టి ఇల్లు పెద్ద కోడిందా దాని తాలూకా మాసంతో మళ్ళీ వడ్డేసి తినిపించేసి వాళ్ళకి పంపాలి. అలాగా ఈలోపు మన రివాజు ప్రకారంగా వాళ్ళు బయటకు ఉండవలసింది. అప్పుడు మేము చేస్తుండాలి, మా నాన్నలు చేస్తే ముంగి రామ్ మామ ఇప్పుడు శివ మామ వీళ్ళు చిన్నోళ్ళు అయితే మేము చేస్తుంటే వాళ్ళు గడపల్లోనే నాన్నమ్మే ఓరే గాగి అయితేనే గడప పుట్టుకాను నేను బోనం ఇరాను అప్పుడు గాగి నేనులే అనేసి గడపలోనే ఉంచేసి వాళ్ళకి నాన్నమ్మ. అప్పుడు మేము ఇంత కాదు ఏటి లేదా ప్రసాదమే, ఆ ప్రసాదం తినే వరకు దూరం పెట్టుకునేవారు. ఆ తర్వాత దూరం పెడతారు, దూరం పెట్టి వాళ్ళకి మళ్ళీ వడ్డిస్తారు. వాళ్ళకి తర్వాత మనకి ఎవరో బంధువులు ఉన్నారనుకో మనకు కావాల్సిన వాళ్ళు అక్కడ కుటుంబంలో అయినారు. అప్పుడు సల్లోళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు తినొచ్చు. వాళ్ళు మన బోనపూలు అట్ట వీళ్ళు సల్లోళ్ళు కుటుంబంలో అంటే మనకి ఈరకాలు అయినారు కాబట్టి వాళ్ళు దూరకూడదు. ఆ బోనం తినకముందు వీళ్ళు దూరిపోవచ్చు సల్లోళ్ళు వీళ్ళు అలాగా. ఉడుమలోళ్ళు గోరలు ఈ కోటలు గొబ్బురులు దూరానికి లేదు. బోనపూలు అంటే అలాగా మన బోనపూలు ఈ అన్నదమ్ముల కింద వీళ్ళు సల్లోళ్ళు ఆ గాదలోళ్ళు సల్లోళ్ళు అన్నదమ్ముల కింద సీమలోళ్ళు వీళ్ళందరూ ఒక బోనం అనమాట. ఈ వాళ్ళు వేరే వేరే బోనాలు ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ బోనాలు అలాగా అలా పెట్టి ఉంటాయి అనమాట. ఇప్పుడు డెప్పులు చోలు చేస్తుంటారు, ప్రతి సంవత్సరం చేసేసరికి పిలుస్తారు, వెళ్తాము. వాళ్ళకి అలాగా అడ్డీ లేదనమాట. బోనము తినే వరకు వాళ్ళు బోనం తింటున్నా మన వెళ్ళి దూరిపోవచ్చు, తినేవచ్చు. వాళ్ళకి మన దేవుడికి మాత్రం అది అడ్డి. మన ఆడపిల్ల అయినా ఇప్పుడు శోభ బాపు ఉందే గంగ బాపు ఉందే మన చేస్తుంటే వాళ్ళ గడపలో ఉండవలసిందే. అది తిన్నంత వరకే, అది వండినప్పుడు అది మొక్కేసి తిన్నంత వరకు ఇంత తినేస్తే దూరిపోవచ్చు. ముందు దూరిపోయి ఉండొచ్చు పర్వాలేదు. ఇంత తిండి పడినప్పుడే దూర పెట్టకూడదు. ఒక గంటలోనే వాళ్ళకి ఆపేసి ఆ తర్వాత దూరపెట్టి తినిపించాలి. తాత బంగారం గురించి ఒక స్టోరీ విన్నాను, 5 తులాల బంగారం, దాని గురించి చెప్తారా? దాని గురించి నాకు తెలియదు కదా, తాత చిన్నప్పుడుది అది. అంటే నాకు కొంతవరకు తాత చెప్పిన వరకు కొంత తెలిసిన కొంత తెలియదు. అంటే అప్పుడు మన ఊర్లో చెప్పాను కదా మొదట్లోనే బడి లేదని. ఆ బడి లేకపోతే అప్పుడు అంటే ఆ తాత అనమాట ముత్త తాత మా నాన్నకి
వాళ్ళకి బడి చెప్పడానికి బడి మేసర్ లేదు అప్పుడు, బడి లేదు కదా అప్పుడు మన వలసలంతా. బడి లేకపోతే చదువుకోవడానికి బడికి ఒకడెవడో అంటే కొద్దిగా ఆట కాసి సిటీ కాసి ఉన్నాడు, కొద్దిగా చదివినోడు వచ్చి బోకర్తనం చేశాడు అన్నమాట. బోకర్తనం చేసి ఇక్కడ బడి చెప్తాను, అది ఇది బడి చిన్న కట్టాలి, అది ఇది బడి గవర్నమెంట్కి చెప్తాను, ఎంఆర్ఓకి చెప్తాను, వాళ్ళకి చెప్తాను, వీళ్ళకి చెప్తాను అనుకొని చెప్పుకొని ఒక 2 రోజులు 3 రోజులు ఉండి తాతాలకి ఏవులేవులు అంతే వాళ్ళ తాత అంతే ఈ దత్తమేశ్వరాల నాన్న, ఈ తాత ఈ తాత తర్వాత వాళ్ళ గొడగల్లోడు ఉండేవాళ్ళే, మన ఊళ్ళోనే ఉండేవాళ్ళు గొడగలోళ్ళు. వాళ్ళు అప్పుడు వాళ్ళ గోర ముసలోడు ఒకడు, అప్పుడు వాళ్ళు ఆ ఈడ్లోనే వాళ్ళు చదివిన టైం బడి లేదు, బడి లేకపోతే చదివిస్తా అనుకొని నెల ఒక 3 సంవత్సరం 2 సంవత్సరాలు చెప్పాడట. అంతే ఇక్కడ తినుకొని మన కాడే చెప్తుండోడట. ఆ అక్షరాలే తాతకి వాళ్ళకి చదువు చెప్పినోడు అలా చెప్పుతూ ఉండి ఏదో చేస్తానని ఇజనారం తీసుకెళ్ళిపోనట. అంటే ఆ నాన్నలాగా రాము లసన్లాగా ఉంటారు నాన్నలు అప్పుడుకి. ఇంకా చిన్న వయసు మరి తెలియదు. ఇక్కడ బడి పెట్టిస్తాం, బడి లేదు కదా, బడి పెట్టిస్తామంటే తాత పెద్ద మంచి కదా, మా నాన్న పెద్ద మంచి కదా, ఊరికి బడి ఉంటే మంచిది కదా అనుకొని అప్పుడు బంగారం కట్టి ఉండేది. 5 తులాలు 6 తులాలు బంగారం ఏమో ఇచ్చాడట. ఇచ్చి పట్టుకొని వెళ్దాము, అది అమ్మేసి ఏదో బడి పెట్టడానికి చేద్దాం, ప్రయత్నం చేద్దాం అంటే ఇచ్చేస్తే వాళ్ళతోటి మరి అప్పుడు మరి దేనితో వెళ్ళారో ఇజనారం వెళ్ళిపోన్నారు. ఇజనారం వెళ్ళిపోయి అక్కడ ఇజనారము బొగ్గులో వెళ్ళి అప్పుడు రాజుల టైం అలాగ మనకు తెలియదు, రాజుల టైం అప్పుడు మినిస్టర్లు గట్ట కాదు, రాజుల టైం అని అప్పుడు వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్తాం బడి ఊర్లో మేసరికి పంపిస్తారు, కట్టిస్తారు అనుకొని ఆ బంగారం పట్టుకుంటే డబ్బులు లేవు. అప్పుడు డబ్బులు లేని టైం తెలియదు, డబ్బులు అంతే అంతే పైసలు 2 పైసలు ఇలా పింటి అప్పుడు టైం. కాని అంతే 1 పైసా, జమ్మిడి అంతే ఒక 2 పైసలు అలాగా. అలాంటి దీని మీద ఈ డబ్బులు లేదు, డబ్బులు లేకపోతే బంగారం అయితే ఉంది. ఆ బంగారం ఏమో ఇచ్చి 5 తులాలు అంతే, నేను 6 తులాలు ఎలాగట్ట అప్పుడు చెప్పేది ఇల్లు ఈ అమ్మమ్మ మేసరల అమ్మ. అది పెద్దవి కదా నాన్నకన్నా, దానికి తెలిసిన అది చెప్పేది. అదేమో పట్టుకెళ్తే వీళ్ళకి అక్కడ టీ హోటల్లో కూకొని పెట్టారట, టీ ఆడేమో దింగేసినాడు. బంగారం పట్టుకొని వెళ్ళిపోండి. వీళ్ళేమో ఇంకా ఏడ్చేస్తారు. అలా నడుచుకుని ఇంటికి వచ్చేసారు. వీళ్ళందరు 4 అందరట. ఆ గొడగల ముసలోడు, నడిపి పెదనాన్న, నడిపి తాత అల్ల గోర తాత అక్కడట. ఈ 4 ఈ తాత మళ్ళా గల్ల వీళ్ళ తాత మొత్తం 5 అందరు వెళ్ళారట. తీసుకెళ్ళి టీ హోటల్లో కూకొని పెట్టారట, టీ ఇప్పించినాడట. నేను వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తానన్నారట, వెళ్ళిపోయినట్ట బంగారం పట్టుకొని. ఇప్పుడు 6 తులాలది ఇప్పుడు 6 లక్షలు అన్నట్టుకే. అప్పుడు అలా ఎట్టుకెళ్ళిపోయి మరి ఆయన రాలే, పరారైపోండి. అలాగా బంగారం పోయింది, మన బంగారం. ఇప్పుడు ఆ బంగారం అంతే ఎంత డబ్బులు. తాత అప్పుడు వేటలకి వెళ్ళేవారు కదా, వేటలు కాదు మరి అయితే మన గిరిజనులు అప్పుడు రాజులు అలాగా రాజుల పరిపాలన తిరిగోళ్ళు అలాగట. మన ఆయన దాకా చెప్పాడు అన్నా కదా, అప్పుడు రాజులు సాలూరు నుంచి అన్నట్టు అలాగే ఆ రాజులు తిరిగినట్టు ఇప్పుడు మన గదపోలందరూ ఎక్కడైనా ఆ టైం వచ్చేసరికి వేటలకు వెళ్ళడమే. వేటాడి ఏదో అప్పుడు కొన్ని తినడానికి లేదు కదా, అడిగి కాసి వెళ్తే ఏదో మాసం తినాలంటే అడిగి కాసి వెళ్తే ఏదో ఒకటి దొరికింది, ఒక పిల్లో మేకో ఏదో ఒకటి కన్సో ఏదో కొట్టుకొని అప్పుడు వాళ్ళు అలా వేటలు చేసుకొని అప్పుడు తుపాకులు ఉండేది. తుపాకులు తీసేసిన తర్వాత మరి కుక్కలను నేర్పుకొని కుక్కలతో వెళ్ళడం, వలలు ఉండేది.
చేపల వాళ్ళకి మన వల్ల మామూలుగా కేమిన వాళ్ళు ఉండేసి వాళ్ళని తీసుకెళ్ళి రేవుల్లో చోట్ల కాడ వేయడం వల్ల రొప్పుకోవడం డొంకలు అడిగి రొప్పితే వెళ్ళి అక్కడ పడిపోతే కొట్టేయడం తినడం అలా చేసుకొని మాంసం తినాలంటే అలా చేసుకొని మన గదపలందరూ అలా చేసేవాళ్ళు వేటాడుకుంటారు. అందుకే అలా కొత్త మాస ఉగాది ఉందే, ఉగాది నుంచి యాసకాలం, యాసకాలం వెళ్తే కొద్దిగా జూబు ఉండదు, అడవి బయలుగు ఉంటుంది, దొరుకుతాయని యాసకాలం రివాజ్ ప్రకారంగా వెళ్తుంటారు. అది మనకి ఇది లేదు, ఇటుక పండుగ అని లేదు, మన ఊరు చేయరు. ముందు వాళ్ళు బయటికి కొన్ని ఊర్లు ఉన్నాయి ఇటుక పండుగ, ఇటుక పండుగకి మాత్రం వాళ్ళు చేస్తారు, ఇటుక పండుగ చేయడం వెళ్ళడం ఆ రివాజ్ ప్రకారంగా అలా చేసి ఏటాడు తేడం తినడం. మాసం తినాలంటే అడవి మాసం ఎలాగొస్తుంది మనకి దొరకదు కదా, అలాగే ఏటాడి కుక్కలతో వాళ్ళతో ఏటాడి తినాలి. మన ఊరికి ఎప్పుడైనా ముప్పు కానీ విపత్తు కానీ కరోనా కానీ ఏమైనా వచ్చాయా? అప్పుడు నీటి సమస్య లేదు చెప్తా. అప్పుడు ఊర్లో బోర్ వెళ్ళేది, అలా గడ్డకెళ్ళి అప్పుడు అందరూ ప్రతి మనకే కాదు అందరికీ ఏ ఊర్లోనే అలాగే ఉండేది నీటి సమస్య. నీటి సమస్య ఆ గడ్డకి ఇప్పుడు డామ్ కట్టామా, డామ్ మీదకి సెల్మలు చేసుకొని ఇలాంటి టైం అయినా ఆ టైం కాదు ఈ టైం కాదు అక్కడి నుంచి నీరు తెచ్చుకోవాల్సిందే. మేము చిన్నప్పుడు ఆ డ్యామ్ ఎప్పుడు కట్టారు? ఆ డ్యాము ఇప్పుడు ఇప్పుడంటే 94 95 కట్టినట్టండి. మీ విలువైన సమయాన్ని కేటాయించిన ధన్యవాదాలు తాతయ్య. థ్యాంక్ యూ. మొగోడు ఉన్నాడంట, ఈ ఇంటి మొగోడు అప్పుడు, ఆ ఇంటి మొగోడు, వీళ్ళందరూ కూడి మనకు 30 మంది వెళ్ళాలి. 30 మందికి ఇక్కడ నుంచి వెళ్తామా, ఈ మనిషి కూరగాయలు సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని కేటాయించిన ధన్యవాదాలు. అలాగే అన్నాను కదా.